బాధ అవుతా ఉన్నది. తద్వారా మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా వచ్చేటువంటి నిధులతోటి స్కూళ్ళు, హాస్పిటళ్ళు, అనేకమైనటువంటి గ్రామ అభివృద్ధి కోసం పనులు చేపట్టడానికి ఆ చట్టంలో పొందుపరిచారు. దాన్ని కేంద్రం కాదు, గ్రామ పంచాయతీ స్థాయిలో గ్రామ పంచాయతీ గ్రామ సభ పెట్టి నిర్ణయించి ఆ గ్రామంలో ఏ పనులు కావాలా, ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలనో ఆ అభివృద్ధి కార్యక్రమాల కోసమే ఆ పనులు నిర్వహించే విధంగా గ్రామ సభ నిర్ణయించే పనులు చేపట్టేటువంటి చట్టాన్ని తీసుకొస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారికి బాధ అవుతున్నది. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా గోబెల్స్ ప్రచారంలో దిట్ట. ఆ రోజు అట్లనే 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పేసి అపోహ కల్పించే ప్రయత్నం చేశారు. దాని ద్వారా లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూశారు. ఏమైంది? దాని తర్వాత వచ్చినటువంటి మహారాష్ట్రలో, దాని తర్వాత వచ్చినటువంటి ఢిల్లీలో, దాని తర్వాత వచ్చినటువంటి అనేకమైనటువంటి రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కుప్పగూలి ప్రజలు చెప్పిన బుద్ధికి, ప్రజలు బుద్ధి చెప్తే ప్రజలు ఇచ్చిన తీర్పుకి కళ్ళు బయర్లుగా మీద మాట వాస్తవం కాదని అడుగుతున్నా. ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కాబట్టి మీరు ఎన్ని గోబెల్స్ ప్రచారం చేసినా, ఎన్ని తప్పుడు ప్రచారం చేసినా ప్రజలు నమ్మకుండా వాస్తవాలు తెలుసుకొని వారు ఇచ్చినటువంటి తీర్పు నేను ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాదు ఈరోజు సర్ తీసుకొచ్చి సర్ ద్వారా ఓట్లని తీసేస్తున్నారని చెప్పేసి ఈరోజు కేవలం ఎంఐఎం సోదరులను సంతోషపెట్టడానికి అక్బరుద్దీన్ గారిని, అసదుద్దీన్ గారిని సంతోషపెట్టడానికి ఈరోజు స్వర్ ద్వారా మొత్తం ఓట్లను ఎత్తేస్తున్నారని చెప్పేసి గొగ్గోలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈరోజు నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, సర్ అనేది కొత్త ప్రక్రియ కాదు, నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. చనిపోయిన వాళ్ళ పేర్లు, డూప్లికేషన్ పేర్లు, అడ్రస్ మారిన వాళ్ళ పేర్లు ఎప్పటికప్పుడు సరిచేయడం అనేది ఎలక్ట్రల్ పాలసీలో అది ఉన్నటువంటి పద్ధతి. దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి రేవంత్ రెడ్డి గారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే, సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా నిరంతరం జరిగే ప్రక్రియను కూడా ఈరోజు వాళ్ళు రాజకీయం చేసి సర్ ద్వారా ఓట్లు తీసేస్తున్నారని. మరి అదే వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ ఓటు చోరీ అని చెప్పేసి మళ్ళీ ప్రజలని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేసిండు కదా. మరి ఓటు చోరీ అని చెప్పేసి బీహార్ ఎన్నికలకు పోతే ఏమైంది? బూత్పాలు రాలిపోయినాయి. బీహార్లో రాహుల్ గాంధీ ఓటు చోరీ పేరు మీద ఎన్నికలకు పోతే ఏం జరిగిందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి అక్కడ ఓటు చోరీ అని మీరు చేస్తే ఒకవేళ నిజంగా నాకు జరుగుంటే మరి ఆ రోజు మీరు పత్రికలు చూసుంటారు గణాంకాలు. భారతీయ జనతా పార్టీకి ఓటు షేర్ పెరగలే, ఆర్జేడీకి ఓటు షేర్ పెరిగింది, కాంగ్రెస్ పార్టీకి ఓటు షేర్ పడిపోయింది. అదే వాళ్ళ బాధ. వాళ్ళు అనుకున్నటువంటి, వాళ్ళు చేసినటువంటి ఓటు చోరీ, డూప్లికేషన్ ఆఫ్ ఓటింగ్ని సరిదిద్దితే వాళ్ళకి చాలా బాధ అవుతుంది. 0.03% బీజేపీకి ఓటు షేర్ తగ్గింది, ఆర్జేడీ ఓటు షేర్ పెరిగింది. ఇది పత్రికల్లో వచ్చిన గణాంకాలు మీరు చూస్తే. మరి బీహార్ ఎన్నికల్లో మీరు ఓటు చోరీ పేరు మీద పోయి ఏ రకంగా భంగపడ్డారో అదే రకంగా గోబెల్స్ ప్రచారం చేస్తే ప్రజలు నమ్మరు. వాస్తవాలతో మాట్లాడాల్సిందిగా నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా ఇలాంటి గోబెల్స్ ప్రచారం చేసి తప్పుడు ప్రచారం చేసేట్లు తిట్టనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇస్లామిక్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా, ఈరోజు ఇస్లామిక్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ఈరోజు అనేకమైనటువంటి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. కేవలం మున్సిపల్ ఎన్నికల్లో కొంతమంది ఓట్ల కోసం ఈరోజు కొంతమందిని